డైవోర్స్ అయ్యాక నా నుంచి నీకు భరణం ఎలాగూ రావాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఆఫీసులో రెడీ చేయించాను. మనం విడిపోయాక వీడి గురించి నువ్వు మళ్ళీ తిరగాల్సిన అవసరం లేదు. పట్టుదలతో ప్రయత్నిస్తే మనది కాంది కూడా మనకి దక్కుతుంది. మనిషి బలహీనంగా ఉండొచ్చు, మనసు బలహీనంగా ఉండకూడదు. ఘంటసాలలో ఉన్నప్పుడు నువ్వెలా ఉండేదానివి? ఎలాంటి వారినైనా నువ్వు గడగడలాడించేదానివి కదా. అల్లరి చేసేదానివి, ఆట పట్టించేదానివి, చివరికి దొంగలంటే కూడా భయపడేదానివి కాదు. అలాంటి నువ్వు ఈరోజు ఎలా ఉన్నావో అర్థమవుతుందా? కదా కదా కాదు, తర్వాతేంటి కదా? ఆలోచించవే. సావిత్రి అంటే ఏంటో చూపించు. ఇప్పుడు చూడు. ఈ దెబ్బతో నీ గది నా గది పోయి మన గదవ్వాలి. లాభం. తాత్కాలికంగా ఈ నంబరు స్పందించటం లేదు అన్నట్టు మా శ్రీవారు స్పందించటం లేదేంటి? అలా అని వదిలేస్తానా? నా బాదిలా బద్దలవుతున్నా వినిపించనంత నిద్ర పడుతుందా? చెప్తా చెప్తా. ఇప్పుడు చూడు, నీ పని చెప్తాను. సావిత్రి, 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 సావిత్రి. నేను ఇక్కడున్నానేంటి? అవన్నీ ఇలా పారేసిందెవరండి? నన్నడుగుతావేంటి సావిత్రి? అయినా ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోతున్నానా? నేనా? అదేంటి, నీకు తెలియకుండానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావా? పెళ్ళయ్యాక రాదనుకుంటే మళ్ళీ వచ్చేసిందా? ఏంటొచ్చేది? అది అది చెప్పు సావిత్రి. నాకు నీకు నిద్రలో నడిచే అలవాటుందండి. నాకెప్పుడు చెప్పలేదు. అమ్మాయి అందం గురించి, ఆస్తుల గురించి చెప్తారు.
అనారోగ్యం గురించి చెప్తారా ఏంటి? సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఉంటే అదే కదా ఈ జబ్బుతో ఉన్న సమస్య. ఇలా నిద్రలో లేచి నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోతుంటే ఎలా? మరేం చేయను? అవును, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేసేవారు? ఇంటి దగ్గరైతే మా నాన్నమ్మ నా చేయి గట్టిగా పట్టుకుని నా పక్కనే పడుకునేది. ఇక్కడ అలా ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారేంటి? చెప్తే నేను చూసుకోనా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఏంటి ఇబ్బంది పెట్టేది? నువ్వు ఇలా ఇబ్బందులు పడ్డం కన్నా నాకేమది పెద్ద ఇబ్బంది కాదు. పదా పదా. ఏమండి, ఈ సామాన్లన్నీ నేను సర్దేనా అండి? రేపు పొద్దున సర్దుకోవచ్చులే. పదా. పడుకో సావిత్రి. వేదమంత్రాల సాక్షిగా చచ్చే వరకు ఈ చెయ్యి వదలనన్నాను. ఏ మంత్రం తప్పుగా చదివాను? ఈ చేతులు కొద్ది రోజుల్లో విడిపోబోతున్నాయి. ఈ చెయ్యి మీరు వదలనా నేను వదలనుగా, కల్లో కూడా వదలను. ఇప్పుడు టవల్ని హ్యాంగర్ మీద వేస్తుంటారు. నీళ్లు పోసుకొని ఉంటారు. షాంపూ తలకి బాగా పట్టించేసుంటారు. కళ్ళు మండుతాయి. నీళ్ల కోసం ట్యాప్ తిప్పుతారు. కట్టి నీళ్ళైపోయినట్టున్నాయి. సావిత్రి, సావిత్రి, ఏంటండి? నీళ్లు రావట్లేదేంటి? అయ్యయ్యో, నీళ్లు రావడం లేదా? ట్యాంక్ లో నీళ్ళు అయిపోయినట్టున్నాయండి. మరెలా? కళ్ళు మండిపోతున్నాయి. ఒక్క నిమిషం ఉండండి. వంటగదిలో ఓ బిందె నీళ్లున్నట్టున్నాయి. త్వరగా తీసుకురా, కళ్ళు మండిపోతున్నాయి. తెస్తానుండండి. యాండి, డోర్ తీయండి. అయినా నీళ్లున్నాయో లేదో చూసుకోకుండా ఎలా స్నానం చేయాలనుకున్నారు? కూర్చోండి. నేను పోసుకుంటానులే. అయ్యో, కొన్నే నీళ్లున్నాయి. చూసుకోకుండా ఇవన్నీ పారబోసారనుకో నేనేం చేయలేను. నేను పోస్తాను, కూర్చోండి.
అబ్బా కూర్చోండి. రండి, ఇలా కూర్చోండి, తల తుడుస్తాను. హాస్పిటల్లో నీకేదో నేను సేవలు చేశానని ఇలా నువ్వు నాకు సేవలు చేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్నావా? అది భర్తగా కాకుండా సాటి మనిషిగా నా అభిమానం. అభిమానం అంటే రుణం కాదు. సో ఈ ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు. అయ్యో, ఈ మగాళ్ళున్నారే, అందని ప్రేమకు ఆరాటపడతారు, అందించే ప్రేమను అర్థం చేసుకోరు. ఈయనకి నా ప్రేమ అర్థమయ్యేలా చేసేది ఎలారా దేవుడా? ఏమైంది సావిత్రి? నలకండి, కంట్లో ఏదో నలక పడింది. ఏది చూడండి. చైతి, సావిత్రి, సావిత్రి, ఇదేంటండి? దీన్ని ఐవాష్ కప్ అంటారు. కన్ను దీంట్లో పెట్టి అటు ఇటు తిప్పు. అది అది అదెందుకు? మీరే ఊదొచ్చు కదా. దానికంటే ఇదే చాలా మంచిది. ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ అయిపోతుంది. ఒకసారి ట్రై చెయ్యి, ట్రై చెయ్యి. పోయింది. అప్పుడేనా? దీన్ని చూసినప్పుడే పోయింది. ఓకే, గుడ్. దీని లోపల పెట్టేసేయ్. దేవుడా, నోరు తెరిస్తే సినిమా అంటాడు. సినిమాలో కన్నా గొప్ప సీన్ చూపించినా ఈ మనిషికి అర్థం కాదే. కాస్త అర్థమయ్యేలా చెయ్యి స్వామి. ఎక్కడికి సావిత్రి?
ఇంట్లో చేసేదేముంది, వెళ్ళి కూరగాయలైనా తెచ్చుకుంటాను. నువ్వెందుకు సావిత్రి, నేను తీసుకొస్తానులే. అయ్యో వద్దులేండి, మంచి చెడు మీకు అర్థం కాదు. కూరగాయలు. సర్లే, జాగ్రత్త. కర్మ. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి, లోపలికి రండి. థ్యాంక్స్. కూర్చోండి. మీ మామయ్య గారు ఎలా ఉన్నారట? వెళ్ళాక ఫోన్ కూడా చేయలేదు. బానే ఉన్నారండి. ఏది అమ్మాయి కనిపించడం లేదు? తను కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళింది. ఏ సార్, తనతో ఏమైనా మాట్లాడాలా? కేవలం తనతో మాట్లాడాలనే కాదు, అసలు మీ పరిస్థితి ఎలా ఉందో చూసి వెళదామని వచ్చాను. విడాకులు తీసుకోవాలి అనుకున్నారు. జడ్జి గారు 6 నెలలు కలిసి ఉండాలి అన్నారు. అందులో సకానికి పైగా టైం అయిపోయింది. ఇప్పటికైనా మీ నిర్ణయంలో మార్పు ఏదైనా వచ్చిందో లేదో చూసి వెళదామని వచ్చాను. లాయర్గా అయితే క్లయింట్స్ని నా దగ్గరికి రప్పించుకునేవాణ్ణి. ఒకప్పుడు క్లయింట్స్గా వచ్చి ఈరోజు నాకు పిల్లలతో సమానమయ్యారు. ఇచ్చిన గడువు అయిపోతుందని మీరు టెన్షన్ పడుతున్నారో లేదో గాని నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. అందుకే వచ్చాను. చిన్న ఆవేశం కొన్నేళ్ల అభిమానాన్ని మింగేస్తుంది. అలాగే ఏ బలహీన క్షణంలో తీసుకున్న నిర్ణయమో మీది అని నా నమ్మకం. అందుకే ఓసారి మాట్లాడి వెళదామని వచ్చాను. ఇందులో మాట్లాడడానికి ఏముందండి? చాలా ఉంది. నిజానికి మీరు నా స్నేహితుడు అల్లుడు కూతురు అని తెలియగానే ఈ విషయం వాడికి చెప్పాలి. కానీ ఆ రోజు కోర్టులో మీ మధ్య ఉన్న ప్రేమ అభిమానం చూశాను కాబట్టి మీది విడిపోయే జంట కాదని నా నమ్మకం. ఆ నమ్మకంతో సావిత్రితో ఒకసారి మాట్లాడాను. ఇప్పటికైనా మార్పు వచ్చిందో లేదో చూసి మళ్ళీ ఒకసారి మాట్లాడిపోదామని వచ్చాను. ఇప్పుడిన సావిత్రితో మాట్లాడితే తన మనసు మారలేదని అర్థమవుతుంది. నాకు విడాకులు కావాల్సిందే అంటే ఈయన నేరుగా మామయ్య వాళ్ళకి చెప్పేస్తారు. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? ఏ అమ్మాయి ఇంకా మారలేదా? అయ్యో, మారకపోవటం ఏంటండి? ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పొచ్చింది. బహుశా అది మీరు మాట్లాడటం వల్లే అనుకుంటాను. తన మనసులో విడిపోవాలన్న ఆలోచన అసలు ఇప్పుడు కనిపించట్లేదు. ఎంతో ప్రేమగా ఉంటోంది. ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తోంది. నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే ప్రాణ స్నేహితుడైన రఘురామయ్యతో విడాకుల విషయం ప్రస్తావించలేదు. సరే, ఇంకోసారి సావిత్రితో మాట్లాడితే మంచిది కదా. రాని మళ్ళీ ఓ మాట చెప్తాను. వద్దండి. ఏ? మేం విడాకులు తీసుకోవాలనుకున్నాం. కోర్టు వరకు వచ్చామన్న విషయాన్ని మర్చిపోయి ఇప్పుడిప్పుడే సావిత్రి ఆనందంగా ఉంటోంది. మళ్ళీ అవన్నీ గుర్తు చేసి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అంటే మాట్లాడవలసిన అవసరం లేదంటావా? మాట్లాడడం అంటే మా మధ్య దూరాన్ని మళ్ళీ గుర్తు చేయడమే. సరే, మనసు మార్చుకొని మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు మధ్యలో నేను మాట్లాడడం ఎందుకు? మొత్తానికి నా నమ్మకాన్ని గెలిపించారు. థ్యాంక్స్ అయ్యా. వస్తాను. అలాగేనండి. అమ్మయ్యా, పెద్ద ప్రమాదం తప్పింది. అంకుల్, మీరా? ఏమ్మా, బావున్నావా? వెళ్ళిపోతున్నారంటే లోపలికి రండి. లేదమ్మా, నేను వెళ్ళాలి. లేదంకుల్, మీతో నేను చాలా మాట్లాడాలి. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. అవునా? అవునంకుల్, అప్పట్లో ఏదేదో అనుకున్నాం గాని ఇప్పుడు అవన్నీ ఏం లేవు. తెలుసమ్మా, ఇప్పటి వరకు మాట్లాడుకున్నది ఆ విషయం గురించే. అబ్బాయి అన్ని విషయాలు చెప్పాడు. చాలా బాగా చూసుకుంటున్నావట కదా?
సావిత్రి చాలా మారింది, ఇప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుందని నీ గురించే గొప్పగా చెప్పాడమ్మా. అంటే ఆయనకి నాలో మార్పు అర్థమైందన్నమాట. మీరలా ఉండాలనే నా కోరిక కూడానమ్మా. ఆల్ ది బెస్ట్. వస్తాను. ఉమ్. ఇంత కష్టపడితే నా దగ్గర బయటపడకుండా అంకుల్ దగ్గర బయటపడతారా? చెప్తాను మీ సంగతి. ఓ, ఏమండి, ఆ? మా అంకుల్ వచ్చారుగా. నిన్ను కలిశారా? ఓ, కలిశారు. చాలా విషయాలు కూడా చెప్పారు. ఏం చెప్పారు? మీరు చెప్పినవన్నీ చెప్పారులేండి. అదేదో నాకే చెప్పొచ్చుగా. సారీ సావిత్రి, మనం ఇంకా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాం అంటే నేరుగా మీ నాన్నగారికి ఆ విషయం చెప్పేలా ఉన్నారు. అందుకే నీకిప్పుడు ఆ ఆలోచన లేదు, విడాకులు వద్దనుకుని నాతో ప్రేమగా ఉంటోంది, ఇక మాకు విడాకులు అవసరం లేదన్నట్టుగా అబద్ధం చెప్పాను.